పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని కాలనీ వాసులు కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి తెలియజేశారు. స్పందించిన వినోద్ కుమార్ రెడ్డి కోట మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసి కాలనీ వాసులు సమస్యను తెలియజేశారు. అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాలనీ వాసులు సమస్యను గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచనల మేరకు కోట మండల తహసీల్దార్ కటారి జయ్యారావుకు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. సానుకూలంగా స్పందించారని కాలనీ వాసులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, టీడీపీ తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీటీసీ దారా సురేష్, టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మహిళా నాయకురాలు మర్రి పోలమ్మ, గూడూరు కిరణ్, జనసేన నాయకుడు అల్లం బాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోండి ధర్నా కాదు కదా, అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. రూలింగ్ పార్టీ వాళ్ళు పని చేస్తారు కానీ మాకు న్యాయం చేయండి. సర్పంచ్ పద్మమ్మ, వెంకటరమణమ్మ, అల్లం బాబు, మాజీ ఎంపీటీసీ తిరుమల ప్రసాద్, బండి వాసు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. కాలనీకి వెళ్ళడం జరిగింది. వెంటనే మన ప్రియతమ నాయకులు పాషం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడతాను, మీరు జలీల్ భాషా స్థానికులందరూ కూడా వెళ్ళి రేపు అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని ఆయన చెప్పడం జరిగింది. అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు కూడా వెంటనే సర్వేర్ గారిని పంపించి నిజ నిజాలు తెలుసుకొని అక్కడ స్థానికులకి శ్మశాన వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.